దేవస్థానంలో ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాము. నేను, మన హోమ్ మినిస్టర్ గారు, మన స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ గారు అందరం కూడా రావడం జరిగింది. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఏదైతే రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ, అన్ని కార్యక్రమాలు బాగా జరగాలి. మేము ఇచ్చే హామీలు అన్నీ కూడా నెరవేర్చాము. అన్నీ కూడా బాగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతులతో ఉండాలి, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు రావాలి. ఆ దేవుడి దయ వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. తద్వారా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చి దేవుణ్ణి మనసారా కోరుకొని వెళ్తానికి ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇక్కడ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారితో పాటు మేమందరం కూడా ఈరోజు వచ్చి దర్శించుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం, ఒక శుభ పరిణామం కింద భావిస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్స్కి ఆ భగవంతుని దయ కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక్కడ మీరందరూ చూశారు, ఈరోజు కోటప్పకొండకి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ సారథ్యంలో సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ కూడా సరైన ఫెసిలిటీస్ అన్నీ కల్పించే ఏర్పాటు కూడా చేసాం. కిందన కూడా హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. పైన క్యూ లైన్స్లో కూడా పిల్లలకి, చంటి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా బటర్ మిల్క్, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఇస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ దగ్గర ఒక 40,000 మంది వచ్చి దర్శనం చేసుకున్నారని ఒక అంచనా ఉంది. మనకి నైట్ అయ్యేసరికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి ప్రభలు వస్తాయి ఎక్కువగా. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ప్రభలను కూడా తీసుకొస్తారు. ఒక సంప్రదాయబద్ధంగా ఈ జాతరను జరిపించడం అన్నది తెలుసు. నేను ఒకటే కోరుకున్నా, ఒకటే విన్నవించుకున్నా ప్రభుత్వం తరపున దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజలు కూడా సహకరించండి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎవరికి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. అటు శ్రీశైలం కానీ, శ్రీకాళహస్తి కానీ, ఈ కోటప్పకొండ కానీ, ఇక్కడ అన్ని కూడా భక్తులు చాలా వస్తున్నారు. ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్తున్నారు. ఈరోజు ఆధ్యాత్మికత శోభ ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత అనేది ఎంత పెరిగిందో మీరందరూ కూడా కళ్ళతో చూశారు. సో అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం, దానిలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు, మక్కెన గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, ఎన్ఎస్ రావు గారు వీళ్ళందరూ పాల్గొనడం విశేషం. నేను గర్వపడుతున్నా. నేను కూడా ఆన్లైన్లో టికెట్ తీసుకొని మా కుటుంబ సభ్యులకి ఆన్లైన్లో త్రికోటేశ్వర స్వామి దర్శనానికి 300 రూపాయలు ఒక్కొక్కరు టికెట్ పెట్టి ఆన్లైన్లో బుక్ చేసుకొని దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా భక్తులందరూ ప్రశాంతంగా వెళ్ళి టైం లైన్ ప్రకారం 8ంటికి వచ్చిన వాళ్ళు 8ంటికి క్యూ లైన్లోకి వచ్చారు. 9ంటికి టైం స్లాట్ ఇచ్చిన వాళ్ళు 9ంటికి వచ్చారు. ఈ 10ంటికి అన్న వాళ్ళు 10ంటికి క్యూలో ఉన్నారు. ఈ విధంగా ఒకేసారి గంటల తరబడి క్యూలో 4 గంటలు 5 గంటలు క్యూలో వెయిట్ చేసే పని లేకుండా ఈరోజు త్రికోటేశ్వర స్వామి దర్శనానికి ఆన్లైన్లో భక్తులందరూ టికెట్ బుక్ చేసుకోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేవాలయాల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ, భక్తుల పట్ల భక్తులందరూ సంతోషంగా దేవుడి దర్శనం తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఫలించినాయి, మంచి ఫలితాలు ఇచ్చినాయి. ఈరోజు అందరూ భక్తులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు భక్తులందరికీ లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా ప్రతి భక్తుడికి ఈరోజు త్రికోటేశ్వర స్వామి ఆలయంలో కోటప్పకొండ దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఈరోజు దేవాదాయ శాఖ నుండి లడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మంచినీళ్ళు, ఎక్కడెక్కడ మంచినీళ్ళు క్యూ లైన్లో వెళ్తున్నటువంటి మజ్జిగ ఇలాంటివన్నీ కూడా భక్తులకు ఎక్కడ ఏం కావాలో అవి కూడా ఇస్తూ విశిష్టమైన సేవలు భక్తులకు అందిస్తున్నట్టు చాలా సంతోషం. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 15 భారతదేశం మొత్తం కూడా శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి అన్ని జ్యోతిర్లింగాల్లో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశం మొత్తం కంటే కూడా కోటప్పకొండ దగ్గర దాదాపు 25 లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇంత గొప్ప సంఖ్య వచ్చే భక్తులు ఎక్కడా ఉండరు కాబట్టి ఈ కార్యక్రమానికి మన గుట్టిపాటి రవికుమార్ గారు వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఎనర్జీ మినిస్టర్ గారు, మరి హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం గారు కూడా రావడం జరిగింది.
స్టేట్ లైబ్రరీ చైర్మన్ గోనగూడ కోటేశ్వరరావు గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా చీఫ్ విప్ జీవి ఆంజలి గారు, అదేవిధంగా పచ్చిపాటి ఎమ్మెల్యే మన రామాంజలి గారు వీళ్ళు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ప్రతి కొండ టూరిజం ప్లేస్గా మార్చాలని, టెంపుల్ టూరిజంగా మార్చడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రాముఖ్యత చూపిస్తూ ఉన్నారు. కాబట్టి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో కోటప్ప కొండని దాదాపు 100 కోట్లు నిధులు ఏర్పాటు చేసి టెంపుల్ టూరిజంగా దీన్ని మార్చడానికి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ టూరిజం స్పాట్ కూడా ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేద్దాము. అదేవిధంగా రోపే వేయడానికి, 2వ ఘాట్ రోడ్ వేయడానికి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి గొట్టిపాటి రవికుమార్ గారు హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. నిన్న బడ్జెట్లో కూడా బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ అయింది. దీంట్లో అగ్రభాగాన రైతులు సంతోషంగా ఉండాలి. ఈ మహాశివరాత్రి అంటే రైతుల పండుగ కాబట్టి దానికి 53,000 కోట్ల రూపాయలని మరి వ్యవసాయానికి ఏర్పాటు చేయడం జరిగింది. సాగునీటికి కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వైద్య రంగానికి కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఒక దూరదృష్టితోటి ప్రతి వ్యవస్థను బాగు చేసుకోవాలి, రైతులు బాగుండాలి, చక్కగా నవ్వుతూ ఉండాలి, గిట్టుబాటు ధర రావాలి, వ్యాపారస్తులు బాగుండాలి, వ్యాపారాలు బాగుండాలి. రైతులు వ్యాపారాలు బాగుంటే చదువుకునే బిడ్డలందరూ కూడా రాబోయే కాలంలో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి గూగుల్ క్లౌడ్ తీసుకురావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి మహాశివరాత్రి పండుగ రోజు వీటన్నిటి కూడా మేము అనౌన్స్ చేస్తూ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే ఉమ్మడి కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమం, ఘనమైన కార్యక్రమాన్ని ఏనాడు కూడా గడిచిన 5 ఏళ్ళు వాళ్ళు చేయలేని పరిస్థితి. అందువల్ల దీన్ని ఘనంగా చేసే బాధ్యత మనం తీసుకున్నాము. రైతు సోదరులు ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కొండకు రావడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా కోటేశ్వర ఆశీస్సులు తెలియజేస్తూ మీడియా సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.